అనిపించి అలా అనలేక ఏం చేస్తున్నారు అన్న టైపులో వస్తుందన్నమాట. ఓకే, అయితే మరి చాలా చక్కగా మిమ్మల్ని అందరినీ చూస్తే మరి చాలా చక్కగా అనిపించింది. ఎంచేతంటే ఈ విధమైన గెట్ టుగెదర్స్ ఇక నుంచి మీకు జరగాలి. ఈ గెట్ టుగెదర్ వల్ల మీరందరూ కలిసి ఉండాలి. మీరందరూ మీ ఐడియాస్ ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా మీరు జీవితాంతం ఉండాలి. అప్పుడే ఈ గెట్ టుగెదర్ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఇదే గెట్ టుగెదర్ మేము 10th క్లాస్ బ్యాచ్కి మేము గణేష్ మాస్టర్ నేను క్లాస్మేట్స్, ట్యూషన్ క్లాస్మేట్స్, స్కూల్లో క్లాస్మేట్స్, అదేవిధంగా ఇక్కడ పనిచేసేటప్పుడు కూడా ఇద్దరం కూడా ఇక్కడ ఇదే స్కూల్లో పనిచేయడం జరిగింది. మేము 85, 86 బ్యాచ్ 10th క్లాస్. బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అప్పుడు కూడా మాకు చాలా ఆనందం వేస్తుంది. చాలామంది చాలా చక్కగా ఉన్నారు. ఆ బ్యాచ్ అందరూ ఇప్పుడైతే అందరం గెట్ టుగెదర్ టైపులో అస్తమానం మీట్ అవుతున్నాం. మ్యారేజ్ జరిగినప్పుడు కానీ ఇంకోటి జరిగినప్పుడు కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి కలుస్తూ ఉండడం అదొక బూస్టప్లా ఉంటుంది. ఇప్పుడున్న ఫీల్డ్లో టెన్షన్ పడుతున్న ఫీల్డ్లో మనం చాలా రకరకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. కానీ ఇలా కలిసినప్పుడు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరోగ్యరీత్యా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మనకి తెలియని ఆనందం మనకి ఈ గెట్ టుగెదర్ ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా మీరందరూ మీ ఫీల్డ్స్లో చాలా చక్కగా హౌస్ వైఫ్స్ ఆల్సో ముందు మొట్టమొదటిగా హౌస్ వైఫ్స్కి జై కొడతాం. ఇంచేదంటే వాళ్ళే ఇంజనీర్స్. హౌస్ ఇంజనీర్స్ ఎవరంటే హౌస్ వైఫ్స్. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఫ్యామిలీ మీరు అందరూ చక్కగా నడిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని ఇందాక తను అంటుంటే ఒక 4-5 ఉన్నారు. నాకు వాళ్ళు మరి మనవాడు అలాగే 4-5 ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని చాలాసార్లు నేను కొట్టి ఉండొచ్చు కూడా. వాడు ఇంకో మాట చెప్పాడు. ప్లెడ్జ్ చెప్పినప్పుడు నన్నే పిలిచేవారు, ఎందుకు పిలిచేవారు అర్థం కాదండి అని అనేవాడు. అని అన్నాక వాడినే పిలిచేవాడిని అంట. నుంచోబెట్టి చివరికి వాడితోనే చెప్పించానంట. మీరు మధ్య మధ్యలో చెబుతూ ఉండేవారండి. చివరికి నాతో ప్లెడ్జ్ చెప్పించారు పూర్తి స్థాయిలో. ఒక్కొక్క రోజు గేట్ బయట ఉండి ప్లెడ్జ్ అయ్యాక వచ్చేవాడిని. ఒక్కొక్క రోజు గ్రౌండ్లోంచి ఎప్పుడు వెళ్తారా అని చూసేవాడిని అని అవన్నీ వాడు నాతో షేర్ చేసుకుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఇంచేదంటే ప్రతి ఒక్కరూ చదువు విలువ తెలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి మీలోనే చాలామంది ఉన్నారు. అందుచేత మీకు లభించింది మీ పిల్లల ద్వారా కూడా మీకు లభించేటట్టు చేసి మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్తారని మీ అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో తన్నులు తిన్న వాళ్ళందరూ కూడా బాగా కొట్టారు చప్పట్లు. అన్నయ్య అని పెట్టి పద్యాలు రాస్తూ ఉండేది. ఏంటి అమ్మాయి పద్యాలు రాస్తుంది అని అనుకునే వాళ్ళు. ఇప్పటికి కూడా తను వచ్చి నాకు ప్రతి సంవత్సరం ర్యాకీ కడుతుందని ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా రిలేషన్ తను మెయింటైన్ చేస్తూ ఉంటుంది చాలా చక్కగానే. తను చూస్తే మీ అందరినీ చూసినట్టు ఇక్కడి నుంచి నాకైతే దేవి నాకు అస్తమానం నా దగ్గరికి వస్తూ ఉంటుంది. అందుచేత ఆ రిలేషన్ కూడా మాకు ఉంది ఇక్కడ మీ బ్యాచ్ తోటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మీలాంటి సార్ మాకు 2 years ఉన్నారు సార్.
98, 99, 10వ తరగతి బ్యాచ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి మొదటగా మమ్మల్ని చాలా ఆదరంగా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా సోదర ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నా. నాకు ఈ స్కూల్తో విడదీరాని సంబంధం. నా మొట్టమొదటి పోస్టింగ్ ఇదే స్కూల్లో జనవరి 23, 1997. ఆ సమయంలో నేను కేవలం ఎస్జిటిగా మాత్రమే జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మీ బ్యాచ్తో పెద్దగా టీచింగ్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. జస్ట్ ఎప్పుడైనా ఎగ్జామ్స్కి మాత్రమే ఇన్విజిలేషన్ డ్యూటీస్ లేదా ఎక్స్ట్రా వర్క్కి రావడం అట్లా మాత్రమే జరిగేది. నాతో మీకు అంత మంచి అనుభవాలు అన్నట్టుగా నాకేమీ గుర్తులేదు. కానీ విద్యార్థులుగా నాకు నిత్యం మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి, నేను అదే బ్యాచ్లో ఇక్కడ పనిచేశాను కాబట్టి చాలా గౌరవంగా నన్ను మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇదే పాఠశాలలో అంటే ఈ చదువుల ఒళ్ళో మనం మీరందరూ కూడా ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా, నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మనందరం కూడా ఒకే విద్యాలయంలో ఆత్మీయులుగా మారడం ఈ చదువుల యొక్క గొప్పతనం. విద్యార్థులకి చదువును అందించడమే టీచర్ యొక్క బాధ్యత. మరి మనకి తినడానికి తిండి లేకపోయినప్పటికీ ఎవరైతే బాగా చదువుకుంటారో వాడు సొసైటీలో బాగా గౌరవించబడతాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడంలో పరమార్థం ఏంటో నన్ను కలవడానికి వచ్చినప్పుడు సుబ్రెడ్డికి చెప్పాను. అది సాయి ఏమంటారు మీరు అతన్ని? సురేష్ అని పిలుస్తూ ఉంటారు మీరు. అతని పేరు నాకు సుబ్రెడ్డి అని గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఇంత ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మన విద్యార్థుల యొక్క అందరి స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు ఒక రకంగా ఉండవు. కాబట్టి కొంతమంది హై లెవెల్లో ఉండొచ్చు, కొంతమంది డౌన్ఫాల్లో ఉండొచ్చు. కానీ ఎవరైతే కొంచెం పీక్స్లో ఉన్నారో వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తారని చెప్పి చిన్న సలహా ఇచ్చాను నేను. అంటే ఎవరైతే ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే కొంచెం ఆర్థికంగా స్థితిగతులు బాగోలేదో వాళ్ళందరినీ కూడా బాగున్న వాళ్ళు కొంచెం ఆదరించి వాళ్ళని అప్లిఫ్ట్ చేసి మీ స్నేహానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇవ్వండి. అది గెట్ టుగెదర్ అంటే. ఇక మేము రావడం, ఏదో మీకు విద్యను చెప్పినటువంటి గురువులుగా మమ్మల్ని గౌరవించడం ఇది యాజ్ యూజువల్గా జరిగేటువంటి విషయమే. కానీ మీలో మీరు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అలవాటు చేసుకుని కొంచెం మనలో కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నేను పాలి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ స్కూల్కి హెచ్ఎంగా నేను కారణంగా నేనే హెచ్ఎంగా వ్యవహరిస్తూ ఉన్నాను. నేను ఇక్కడి నుంచి తర్వాత నేను ఇక్కడ పనిచేస్తుండగానే మా పోస్టులు అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ నుంచి మా పోస్టులు పోవడం జరిగింది. తర్వాత నేను వెలగలవారిపాలెం యూపీ స్కూల్కి, అక్కడి నుంచి మళ్ళీ నత్తరామేశ్వరం, అక్కడి నుంచి మళ్ళీ జుత్తిక హై స్కూల్కి, తర్వాత మళ్ళీ 2009లో పెనుమండ హై స్కూల్కి రావడం జరిగింది. నాకు ఒక పాప, ఒక బాబు. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా పాపకి వివాహాన్ని కూడా చేయడం జరిగింది. బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ 3rd ఇయర్. ఇది నా ఫ్యామిలీ యొక్క హిస్టరీ. ఇకపోతే మరి ఇలాంటి గెట్ టుగెదర్లు ఎన్నో, అంటే మీకు బ్యాచ్లు ఇంకా మారుంటాయి, ఎన్నో నిర్వహించుకుంటూ మీ తోటి వారికి కూడా సహాయపడగలరని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
పరిషత్ ఆర్య జిల్లా జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ పెనుమండ్ర ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, విద్యార్థులందరికీ నా దీవెనలు. కానీ నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నన్ను వెతుక్కుని నా అడ్రస్ పెట్టుకుని నా ఇంటికి వచ్చి రండి మేడం గారు అంటూ నిజంగా ఎంతో ఆత్మీయతగా పిలిచారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పిల్లలకి అంత గురువుల మీద లేదు, కానీ మీరు ఇలా జ్ఞాపం పెట్టుకుని నిజంగా గురువుల్ని సత్కరించడం అనేది చాలా చాలా అభిమానం. అందులో మీరందరూ కూడా చక్కగా చదువుకుని తెలుగు మీడియంలో చదువుకున్న వెల్ సెటిల్డ్ మీరందరూ అలా వెల్ సెటిల్డ్ అయినందుకు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. ఒక్కొక్కరిని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందరూ కూడా బిజినెస్లు, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లు, రకరకాల జాబుల్లో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా వెరీ హ్యాపీ. అలాగే అమ్మాయిలు కూడా చాలా చక్కగా ఎంతో బాగా వీళ్ళు కూడా మంచి భర్తలు వచ్చి వీళ్ళకి మంచి జీవనం సాగిస్తున్నారు. చాలా చాలా సంతోషం. నిజంగా నాకు ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ పెనుమంట పిల్లల్ని కొంతమంది నాకు అలా గుర్తులో ఉండేవారు. ఆ బాపిరెడ్డి గారు ఉండేవాడు, వాడు నాకు చుట్టూ తిరిగి నా బుర్ర తినేస్తూ ఉండేవాడు. అలాగే శివాజీ ఒకడు. అలాగా కొంతమంది పిల్లలు అంటే నేను చెప్పేదాన్ని, అరే నేను మీకు చదువు చెప్పినప్పుడు ఒరే అని అనేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము అనలేము మిమ్మల్ని. అయితే అప్పుడు అనేదాన్ని ఏమనంటే, ఇది దోబాయిలు ముఖ్యం కాదురా, ఇవాళ ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి ఈ దోబాయిలు, ఎడ్యుకేషన్ మొత్తం చదువుకుంటారు. అందులో సోషల్ అంటే ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం? సోషల్ కూడా మనకి అన్నింటికి మనకి జనరల్ నాలెడ్జ్ ఇచ్చేదే సోషల్ కూడా బాగా చదవాలి, మీరు కష్టపడాలిరా. ఇవాళ దుబాయ్ మనం ఎంతో కష్టపడి అక్కడ లేబర్ వర్క్ చేస్తే కానీ డబ్బులు రావు, మీరు చదువుకుంటురా అని చెప్పి అప్పట్లో చెప్పేదాన్ని. కానీ చాలామంది అలా చదువుకుని పైకి వచ్చారు. అలాగే అందుకని తెలుగు మీడియంలో చదివినా కూడా మీరు ఇంత డెవలప్ అయ్యి ఇంత రావడం అనేది చాలా చాలా గ్రేట్ అన్నమాట. నేను అక్కడే కోరుకుంటున్నాను మీరందరూ కూడా మీ తల్లిదండ్రులందరినీ కూడా తల్లిని తండ్రిని కంపల్సరిగా చూడాలి. అమ్మాయిలు అయితే అత్తగారిని మామగారిని చూడాలి. నైతిక బాధ్యత. చాలా మంది వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు తల్లిదండ్రులు. అలా వద్దు, వాళ్ళని చూడండి. వాళ్ళు ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రుల వాళ్ళే కదా. ముందు వాళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మన పిల్లలు, మన భార్యలు, లేదా మన భర్తలు కంపల్సరిగా మనం చూసుకుంటాం, అది మన బాధ్యత. మనతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత. తల్లిదండ్రుల్ని బాగా చూడాలి. అలాగే పెనుమంటలో చేసినప్పుడు మా స్టాఫ్ రూమ్లో మూర్తి గారు, రామారెడ్డి గారు, గణేష్ గారు, శాంతిల్ గారు, సుగుణ్ గారు, ఝాన్సీ సుగుణ్ గారు, ఆర్ఎస్ గారు, హెచ్ఎల్ఆర్కే గారు అందరం కలిసి స్టాఫ్ రూమ్లో కుటుంబంలాగా ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. స్టాఫ్ రూమ్ లాగా ఉండేది కాదు. స్కూల్ నుంచి వదిలేసి ఇంటికి వెళ్ళిపోతుంటే కూడా బాగా వచ్చింది అనమాట. అంత చక్కగా గడిపేవాళ్ళం. నెక్స్ట్ ఆ తర్వాత రానా శర్మ గారు అయితే మంచి జోక్స్ చేస్తూ ఉండేవారు. ఆ రోజులే వేరు, మళ్ళీ అలాంటి రోజులు రావు ఇంకా. అలాంటి స్టాఫ్ ఉండేవాళ్ళం. హెచ్ఎం గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా సరదాగా స్టాఫ్తో కలిసిపోయేవారు. అది గ్రేట్. స్వరాజ్య లక్ష్మి వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉండేవారు, మేడం గారు అంటారు. నాకు చాలా సంతోషంగా ఉండేది అనమాట. అలాంటి మీరు ఈరోజు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని నిజంగా ఇలాంటి సన్మానం చేయడం మేమెంతో అదృష్టం చేసుకున్నాం. మేము కూడా చాలా గొప్ప అదృష్టం అనే లెక్క. మమ్మల్ని అందరినీ ఇలా గౌరవించి తీసుకురావడం వెరీ వెరీ హ్యాపీ. మాకు ఈ రకంగా మీరు సన్మానం చేసినందుకు ఇంకా మీరందరూ ఇంకా వృద్ధిలోకి రావాలి, మీ పిల్లలందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలి అని ఆశిస్తూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
నా సోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. నా సర్వీసు ఈరోజు 12th కదా, 13th July 1995లో ఎస్జిటిగా నేను ఈ స్కూల్లో జాయిన్ అవడం అనేటువంటి జరిగింది. 29.5 years సర్వీస్లో 10.5 years అంటే నియర్లీ 1/3 ఆఫ్ మై సర్వీస్ ఈ పెనుమంట్ర హై స్కూల్లోనే రామయ్య అచ్యుతానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా, అంటే నేను అపాయింట్ అయినటువంటిది ఎస్జిటిగా అయినప్పటికీ 10th క్లాస్ ఫిజిక్స్ డీల్ చేయడం కానీ, 10th క్లాసు మ్యాథమెటిక్స్ డీల్ చేయడం కానీ, హైయర్ క్లాసెస్కి డీల్ చేయడం అనేటువంటి జరిగింది. అది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా యొక్క సర్వీసులో ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి సర్వీస్ ఈ పెనుమంట్ర పాఠశాలలో చేసినటువంటి సర్వీస్. నేను ఎప్పుడు తలుచుకున్నా సరే నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పాఠశాల ఇక్కడ ఇది. ఇక్కడ నా చేతుల మీదుగా వెళ్ళినటువంటి బ్యాచెస్ అన్నింటిలోకి కూడా బెస్ట్ బ్యాచ్ ఏంటంటే మీదే. ఎందుకంటే 50 సంవత్సరాల పాఠశాల చరిత్రలో 500 టోటల్ని బీట్ చేసినటువంటి మొట్టమొదటి బ్యాచ్ ఈ బ్యాచ్. ఒక్కసారి గట్టిగా చెప్పండి గైస్. It is not exaggeration if I say the same batch writes examinations today. అంటే ఈ రోజు కనుక ఇదే బ్యాచ్ కనుక ఉన్నట్లయితే స్టేట్ ఫస్ట్ గ్యారంటీకి ఈ బ్యాచ్ నుంచి తీసుకురాగలుగుతాం. అంత సంతృప్తికరమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఈ స్కూల్కి, ఈ బ్యాచ్కి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే అప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి చదువులో నా దగ్గర చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా గణేష్ మాస్టర్ అంటే ఒక చాలా స్ట్రిక్ట్, అమ్మో ఈయనతోటి ఇప్పటికి కూడా ఏంటంటే కొంతమంది అమ్మో ఆయనతోటి మాట్లాడడం భయపడుతూ ఉంటారు. అరే బాబు నాకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అవనంత వరకు నేను ఫుల్నే. సో ఇప్పుడు ఏమాత్రం మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ మీ దగ్గర నుండి ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని వాటితో మాట్లాడుతున్నట్లయితే ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా మాకు, అవే మా యొక్క లైఫ్ స్పాన్ పెంచుతూ ఉంటాయి. ఇకపోతే నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పేజీ కూడా మా మిస్సెస్కి తెలుసు. నా బెస్ట్ సర్వీస్ ఎక్కడ అంటే తనే చెప్తుంది, పెనుమంట్ర స్కూల్ మీ బెస్ట్ బ్యాచ్ ఏది, మీ బెస్ట్ స్టూడెంట్స్ ఎవరు, అన్నీ కూడా మా మిస్సెస్కి తెలుసు. ఎందుకంటే అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇకపోతే ఈ డిసిప్లిన్ గురించి కానీ, లేకపోతే సరిగా చదవట్లేదని కానీ మిమ్మల్ని చాలామందిని దండించుంటాను. దానికి క్షంతవ్యుణ్ణి. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని దండిస్తున్నాను అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ చెప్పింది ఎందుకు పెర్ఫెక్షన్ వేళలో రావడం లేదు, అది రావాలి. దండం దశగుణో భవేత్ అంటే పుట్టుకతోనే పిల్లలందరూ కూడా జ్ఞానులు కాదు కదా, వాళ్ళని సరైనటువంటి విధానంలో నడిపించాలి అంటే ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు లేకపోతే ఎడ్యుకేషనిస్టులు చెప్తూ ఉంటారు ఏంటి ఎగ్జామ్ ఫియర్ ఉండకూడదు అని. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎగ్జామ్ ఫియర్ ఉండాలి. అది ఎంతవరకు మనల్ని డామినేట్ చేసేలా కాదు, ఆ భయం ఉన్నట్లయితేనే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది, అది చదివేలా చేస్తుంది. అసలు ఎగ్జామ్ అంటే భయం లేకుండా తయారైంది ఇప్పుడు జనరేషన్స్. నేను సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నానో ఇప్పటికి కూడా అలాగే ఉన్నాను. అంటే భౌతికంగా కాదు, బాగా పెరిగా, మానసికంగాను క్లాస్ డీల్ చేసే విధానంలోనూ ఆ పద్ధతి మారలా. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మన మూర్తి గారును, మన రామానాయుడు గారును. ఎందుకంటే మన జిల్లాలోనే నా పేరు మారుమోగిపోయింది. మ్యాథమెటిక్స్లో అతి తక్కువ FA1లో SA1లో అతి తక్కువ రిజల్ట్ వచ్చినటువంటి పాఠశాల ఏది అంటే పరిమళ హై స్కూలు. ఎవరు చెప్తున్నారు మాస్టర్ అంటే అసలు లెక్కలే రానటువంటి లెక్కల మాస్టరు గణేష్ గారు చెప్తున్నారని. దీనికి కారణం ఏంటంటే అసలు ఫేక్ రిజల్ట్ నేను ప్రొజెక్ట్ చేయను, నా యాక్చువల్ రిజల్ట్ ఏది పిల్లలకి అందరికీ కూడా ఇప్పుడు కూడా అదే ఇన్స్ట్రక్షన్.
మీరు ఎవరి దగ్గర చూసి రాయొద్దు, మీకు వచ్చిందే మీరు రాయండి. మీరు వైట్ పేపర్ ఇచ్చినా నాకు సంతోషమే. దాన్ని బట్టి నేను స్ట్రాటజీ డెవలప్ చేసుకుంటాను, మిమ్మల్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేటువంటి. మీరు కాపీలు కొట్టేసి చూసి రాసి లేకపోతే అది చేస్తే నాకు నీ యొక్క అసలు ఏంటి అనేటువంటి నాకు తెలియదు. కాబట్టి అంటే అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే పిల్లలందరూ అది ఫాలో అయ్యారు. అది ఫాలో అయ్యారు కాబట్టి 41% వచ్చింది. చాలా బాగా వచ్చింది నా అబ్బాయి అని చెప్పి ఆ తర్వాత నుంచి ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కండక్ట్ చేస్తే నాట్ లెస్ దెన్ 60% పాస్ అవుతారు వాళ్ళు. అంటే విత్ ఇన్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్లోనే ఆ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగా. రిజల్ట్ మార్చండి, జిల్లాలో మీదే తక్కువ ఉంటుంది లేదా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది కాన్సిక్వెన్స్ అంటే నథింగ్ డూయింగ్. నాకు వచ్చిన రిజల్ట్ అదే ప్రాజెక్ట్ చేస్తానని చెప్పి అదే ప్రాజెక్ట్ చేస్తాను. ఎంత మూర్ఖత్వంగా ఎదరికి వెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నవాడిని నేను, మీకు అందరికీ బాగా తెలుసు కదా. కానీ ఇప్పుడు కూడా ఏ విద్యార్థి మీద కూడా వేరే భావంతోటో లేకపోతే మీ మీద కోపంతోటో కాదు. అక్కడ మీ యొక్క ఆ చెప్పినటువంటిది మీకు అర్థం చేసుకోవాలని, మీ యొక్క అటెన్షన్ని కాన్సన్ట్రేషన్ని డ్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అంత దురుసుగా ఉండడం అనేటువంటి జరిగేది. మొన్న 35 అనేటువంటి ఒక సినిమా వచ్చింది, చూసారా మీరు ఎవరైనా? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అని చెప్పి. అది ఎక్సలెంట్ మూవీ. అందులో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ టీచర్ చూడండి, ఆ ప్రిన్సిపల్ అడుగుతాడు, కాబట్టి మరి మీరు స్టూడెంట్స్ తోటి ఇంత హార్ష్గా ఉంటున్నారు కదా, మరి వాళ్ళతో మీకు మరి రిలేషన్ ఎలా డెవలప్ అవుతుందంటే ఆ టీచర్ చెప్తాడు నిజంగానే ఎక్సలెంట్గాను, వాళ్ళు చిన్నపిల్లలు సార్, అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మేమేంటనేటువంటిది తెలుసుకుంటారనే ఉద్దేశంలో చెప్తాడు. అదే స్ట్రాటజీ అన్నమాట. నిజంగా మీలాంటి విద్యార్థులు కనుక ఈరోజు మాకు దొరికినట్లయితే చాలా సంతోషిస్తాము. ఆ లైన్ గీస్తే ఆ లైన్ గీసి దాటకూడదు సాయంత్రం వరకు అంటే దాటేవాళ్ళు కాదు నిజంగా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు పిల్లలకి. ఎవరిని మేము దండించడం లేదు, మాటలతోటే నయాన భయాన బొజ్జగించే వాళ్ళకి పాఠాలు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మేము మారం, ఇలాగే ఉంటాం. ఇకపోతే మీరందరూ మరి ఎంతో సహృదయంతో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కలిగజేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది పేర్లు నేను అఫ్కోర్స్ నా గురించి మీకు తెలుసు కదా, నాకు పేర్లు గుర్తుండేవి కాదు. పేర్లు జస్ట్ కొంతమంది పేర్లు అయితే నాకు గుర్తుండేవి కానీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి అవి. కొన్ని పేర్లు మాత్రం నిక్ నేమ్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఈ పేరు చెప్పనా? చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్. విరుత భవాన్ని, తర్వాత ఈ మన శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, వీళ్ళందరికీ కూడా నిక్ నేమ్స్ ఉండేవి. చక్కగా ఆ నిక్ నేమ్స్ తోటే పిలిచేవాళ్ళు. మరి మంచి బ్యాచ్ రా మీది. ఎందుకంటే అప్పుడు క్రియేట్ చేసినటువంటి, అప్పుడు మీలో ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి అందరూ వైట్ కాలర్ జాబ్లే చేయక్కర్లా. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకున్నా, లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసినా, ఏం చేసినా సరే ఈ పాఠశాల స్థాయిలో మనలో ఏదైతే క్వాలిటీస్ డెవలప్ అవుతాయో డిసిప్లిన్, అవే లీడ్ చేస్తాయి. ఇదే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని, అఫ్కోర్స్ ఉంచుకునే ఉంటారు మీరు. మీ పిల్లలు కూడా ఆ విధంగా మంచి భవిష్యత్తు వారికి అందిస్తారని చెప్పి ఆశిస్తూ, మీరందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి రాబోయే కాలం అంతా కూడా చక్కగా ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఒక జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా సరే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ముందుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్పారంటే మన నుండి ఏమీ ఆశించకుండా మనం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఎల్లప్పుడూ మన మంచిని అభ్యున్నతిని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరంటే మన తోడబుట్టిన వాళ్ళు కూడా కాదు. తోడబుట్టిన వాళ్ళు కూడా కాదు, మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. విద్యార్థుల నుండి ఏమి ఆశిస్తాం? మీ యొక్క అభివృద్ధి, మీరు బాగా చదవాలి, మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఎంత మంచి పొజిషన్కి వెళ్ళామంటే ఇప్పుడు నాగేంద్ర ఉన్నాడు, మీకంటే జూనియర్, ఎక్కడ మన ఇస్రోలో సైంటిస్ట్ చేస్తున్నాడు. వాడిని తలుచుకుంటే నాకు చక్కగా ఎంత ఆనందం అంటే, నా చేతుల్లోంచి వచ్చినవాడు వాడు 7th to 10th వాడు ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నాడంటే ఎంత ఆనందంగా ఉంటుంది మాకు. అది మా లైఫ్ టైం తెలుస్తుంది అన్నమాట. అది చాలు మాకు మీ నుండి. అలాగే నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్ ఎవరంటే, ఎవరైతే మనకి బాల్యంలో
ఈ ఉన్నత పాఠశాల స్థాయిలో ఈ స్థాయిలో ఎవరైతే మనకి ఫ్రెండ్స్గా ఉన్నారో మన క్లాస్మేట్స్ గాను మన ఫ్రెండ్స్ గానో వాళ్ళు మాత్రమే మనకి మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మన కష్టంలో అయినా సుఖంలో అయినా మనస్ఫూర్తిగా మన నుండి ఏమీ ఆశించకుండా మనకి సహాయకారిగా ఉంటూ మనకి చేదుడు వాదుడిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే ఈ పాఠశాలలో మనకు సార్ గట్టిగా చెప్పట్లు కొట్టాలి అందరూ కుమార్. అంచేత వీళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఇవన్నీ మా యొక్క అనుభవాలతో చెప్తున్నాం, మా యొక్క అనుభవాలతోటే మీకు చెప్తున్నాం. ఇందులో ఏది కూడా అభూత కల్పనలు కానీ ఇటువంటి అబద్ధాలు కానీ ఏమీ లేవు. సో ఎంత గ్రాండ్గా మరి ఈ యొక్క గెట్ టుగెదర్ని అరేంజ్ చేసి మా యొక్క లైఫ్ స్పాన్ కొంత పెంచేందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ ధన్యవాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంటేవి ఏమీ చదవట్లేదు అనేవాళ్ళం అని ఇప్పుడు బాగా చదువుతున్నాడు అనేవాడు కూడా 70% రావడానికి తనుకున్నాడు. ఇక్కడ 70% రావడం అంటే జెన్యూన్గా నేను చెప్పేది. ఫేక్ అయితే వచ్చేస్తాయి 98లో. ఇప్పుడు చూడండి 500కి 600కి 598లో 600 కూడా వచ్చేస్తున్నాయి. అది కరెక్టా? అది జెన్యూనా? కాదు కదా. మీరు ఏదైతే ఫస్ట్ మార్కింగ్ సిలబస్లో రాసినటువంటి బ్యాచ్ మీది, మీకు పేపర్ ఎంత టఫ్గా ఉందనేటువంటి నాకు ఎప్పటికీ తెలుసు. ఫిజిక్స్ చూడండి ఎంత టఫెస్ట్ పేపర్ అది. ఈ రోజు కనుక ఆ పేపర్ కండక్ట్ చేస్తే 10% కూడా రాదు రిజల్ట్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అటువంటిది కూడా మీరు బ్రహ్మాండంగా రాసి పాస్ అయ్యారు మంచి స్కోర్తో. అంచేత చెప్తాను, ద బెస్ట్ బ్యాచ్ ఇన్ మై కెరీర్ ఈస్ 98-99 బ్యాచ్. నా వరకు నాకు మరి మిగతా వాళ్ళకి నాకు తెలియదు. ఆ మ్యాథ్స్ అంటే ఉన్న భయాన్ని పోగొట్టి, లేకపోతే 10th మ్యాథ్సే ఫెయిల్ అయ్యేదానేమో సీఏ దాకా ఎందుకు. బట్ ఆ మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఆ సార్. నిజంగా మీకు మ్యాథ్స్ కోసం సార్, గణేష్ సార్, మేము రుణపడి ఉంటాం సార్.